అమ్మా ఏంటిది? నువ్వు ఉండవే. నా కూతురు చాలా మంచిది, గొప్పది అని ఓ తెగ గొప్పలు పోయిందిగా. ఇప్పుడు పొమ్మని చూద్దాం. అమ్మని చెప్తున్నాను రా, నేను తినిపిస్తాను. కాస్త తిని వెళ్ళు. పోమ్మా, నా వల్ల కాదు. ఎందుకు కాదే? పొద్దున పాలు కూడా తాగలేదు, ఆకలి ఎందుకు కూడదు? నేను రానమ్మా, నన్ను వెళ్ళనివ్వు. అమ్మ ఏంటసలు నువ్వు? పిన్ని వచ్చి గొడవ పెట్టుకునేవారు కూరుకోవా? బాగుందే చోద్యం. చెవులారా విన్నాక నోరారా నవ్వుకోద్దా ఏంటి? లిల్లీ గురించి జయంతికి బాగా తెలిసి రావాలి. అంతేకాదు, లిల్లీకి 4 తగిలించాలి. అది నేను చూడాలి. అమ్మా, నీకు ఈ ఆనందం ఏంటమ్మా? ఆనందం కాక ఇంకేంట్రా? లేకపోతే అది ఇంత లేదు. పద్మని అల్లుడు గారిని అన్ని మాటలు అంటుందా? బాగైంది. దానికి తగిన శాస్త్ర జరగాల్సిందే. లిల్లీ రామ్మా, నా మాట విను. నేను రానమ్మా. వాళ్ళంతా ఇటే చూస్తున్నారే, నా పరువు తీయకు. సారీ అమ్మా, కాలేజ్కి టైం అయిపోతుంది. అది కాదు. లిలీ, ఏయ్ అమ్మా, లిలీ నా మాట వినమ్మా కొంచెం. ఏంటి? లిల్లీ వెళ్తుంది, వెళ్ళు వెళ్ళు. అరే ఏంట్రా అప్పుడే ఆఫీస్కి చీకటి వెళ్ళాలమ్మా, బాయ్. అరే చంద్ర, ఛే, ఇది మాట వినకుండా వెళ్ళింది. నానా సూర్య, సూర్య నువ్వైనా త్వరగా టిఫిన్ తినడానికి రారా. సూర్య ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయాడు పిన్ని. ఏంటి? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎప్పుడు వెళ్ళే ఆఫీస్కి వెళ్ళిపోవడం ఏంటి? అందరూ నా కొడుకు చంద్రలా బుద్ధిమంతులుంటారా ఏంటి? నాన్న చంద్ర, జాగ్రత్త తండ్రి. ఆఫీస్కి జాగ్రత్తగా వెళ్ళిరా. దేనికైనా అదృష్టం ఉండాలి చెల్లి, బాధపడకు. ఏం హడావుడో ఏంటో. అమ్మయ్యా, నువ్వన్న ఇంట్లో ఉన్నావు కదమ్మా, పద. ఎక్కడికి ఆంటీ? ఎక్కడికేంటి, టిఫిన్ తినడానికమ్మా. ఆంటీ, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. అలాగే టిఫిన్ తిని వెళ్ళమ్మా. టైం లేదా ఆంటీ? బాయ్. అమ్మ సామాన్య, ఏంటమ్మా అసలు మీ అందరికి ఏమైంది ఇవాళ? సూర్య చెప్పా పెట్టకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. టిఫిన్ తిని వెళ్ళవే అని ఎంత బతిమలాడినా లిల్లీ కాలేజ్కి వెళ్తున్నానని వెళ్ళిపోయింది. నువ్వేమో ఇలా అంటున్నావు. ఇలా ఎవరికి వాళ్ళు ఇలా వెళ్ళిపోతే చేసిన టిఫిన్ అంతా ఏం చేసుకొని చెప్పు. రా అమ్మా, కొంచెం తిని వెళ్ళు. ఆంటీ ప్లీజ్. ఐ హావ్ టు గో ఆంటీ ప్లీజ్. అబ్బబ్బబ్బా, కొంపలే మునగో కదమ్మా, కొంచెం తినేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ రా అమ్మ రా, ఒక్క 5 నిమిషాల్లో తినేసి వెళ్దు గాని. ఆంటీ వై కాంట్ యు అండర్స్టాండ్? నేను వెళ్ళాలి, ప్లీజ్ లీవ్ మీ. ఇలా అయితే నాకు చాలా బాధగా ఉంటుందమ్మా. ఐ విల్ హ్యావ్ డిన్నర్ విత్ యు ఆంటీ ప్లీజ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.